అమెరికా కెనడాల మధ్య టారిఫ్ల యుద్ధం గట్టిగానే నడుస్తోంది. ట్రంప్ సుంకాల దెబ్బకు ఏకంగా కెనడా ప్రధాని కంటతడి పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కెనడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. On a personal level, I've made sure that every single day in this office, I put Canadians first, that I have people's backs. And that's why I'm here to tell you all that we got you. Even in the very last days of this government, we will not let Canadians down today and long into the future. On a personal level, వ్యక్తిగతంగా తాను నిత్యం కెనడా ప్రయోజనాలే తొలి ప్రాధాన్యంగా పనిచేశానని, తనకు ప్రజల మద్దతు ఉందన్నారు. చివరి రోజుల్లో కూడా ప్రజలను వదిలేయలేదని, భవిష్యత్తులో కూడా వారిని కింద పడనీనని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక కెనడా, మెక్సికోకు అదనపు టారిఫ్ల నుంచి ఓ నెల రోజుల పాటు ట్రంప్ ఊరటనిచ్చిన విషయంపై చాలా నిస్పృహగా స్పందించారు. On a personal level, I've made sure that every single day in this office, I put Canadians first, that I have people's backs. And that's why I'm here to tell you all that we got you. Even in the very last days of this government, we will not let Canadians down today and long into the future. On a personal level, I've made sure that every single day in this office, I put Canadians first, that I have people's backs. And that's why I'm here to tell you all that we got you. Even in the very last days of this government, we will not let Canadians down today and long into the future. On a personal level, I've made sure that every single day in this office, I put Canadians. మరోవైపు రష్యాపై ఉక్రెయిన్ యుద్ధాన్ని, పశ్చిమాసియా సంక్షోభాలు ట్రంప్ ప్రభుత్వాన్ని కష్టకాల సమయంగా ఆయన అభివర్ణించారు. కెనడా ప్రజలకు సేవ చేయడం గౌరవంగా భావిస్తానని వెల్లడించారు. ట్రంప్ విధించిన సుంకాలు బలంగా ఎదుర్కొనేందుకు కెనడా కూడా ప్రతీకార సుంకాలు, ఇతర చర్యలను చేపడుతుందన్నారు. ఇక అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షీన్బామ్ కెనడా ప్రధాని ట్రూడోతో సుదీర్ఘ సమయం చర్చలు జరిపారు. ఆ తర్వాత యుఎస్ ఎంబసీ ఎంసీఏ ఒప్పందంలోని దేశాలపై విధించిన అదనపు టారిఫ్లను నెల రోజుల పాటు నిలిపివేస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ప్రాంతీయ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేలా మెక్సికో ఎగుమతిదారులు ట్రేడ్ ఫ్రేమ్వర్క్ను మార్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇక మెక్సికో ప్రెసిడెంట్ క్లౌడియా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.